అలా స్టూడెంట్స్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామినేషన్ లో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ కి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాము. ఇక్కడ చూడండి, విచ్ టూ నెంబర్స్ షుడ్ బి ఇంటర్చేంజ్డ్ టు మేక్ ద గివెన్ ఈక్వేషన్ కరెక్ట్. మనకు ఒక ఈక్వేషన్ ఇచ్చాడు, అయితే అందులో రెండు నెంబర్స్, నాట్ డిజిట్స్, నెంబర్స్ ఎక్స్చేంజ్ చేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుందో అని అడుగుతున్నాడు. అయితే ఫస్ట్ ఒకసారి సాల్వ్ చేద్దాం ఇది, దాన్ని బట్టి మనకు ఒక అవగాహన వస్తుంది అనమాట. డైరెక్ట్ గా మనం నెంబర్స్ ఇచ్చిన ఆప్షన్స్ ని సబ్స్టిట్యూట్ చేసి చూసుకొని చేసుకోవడం కంటే బాడ్మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ డివిజన్ చేయాలి, మల్టిప్లికేషన్ చేయాలి, సబ్ట్రాక్షన్ చేయాలి కదా. సో ఎడిషన్ సబ్ట్రాక్షన్ చేయాలి. సో ఇక్కడ చూద్దాం, ఇక్కడ 15 వస్తుంది, 5 8 jar 40 వస్తుంది అన్నమాట. మైనస్ 72/4 అంటే మనకు ఎంత వస్తుంది, 18 వస్తుంది. సో ప్లస్ 16 3 jar 48 వస్తుంది. సో ఇక్కడ ఒకసారి చూసుకుంటే ఇది 88 మైనస్ 3, 88 మైనస్ 3 అంటే నాకు యాక్చువల్గా ఇక్కడ ఎంత వస్తుంది, 85 వస్తుంది. బట్ మనకి ఎంత రావాలి, 101 రావాలి. అంటే మనం ఎక్స్చేంజ్ ఏం చేయకుండా డైరెక్ట్ గా మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమో 85 వస్తుంది, రైట్ హ్యాండ్ సైడ్ ఏమో 101 వస్తుంది. సో ఇప్పుడు నాకు 85 101 కావాలి అంటే మనకు 16 యాడ్ కావాలి, అంటే 16 తక్కువ ఉంది. సో 5 and 4 ఎక్స్చేంజ్ చేయమంటున్నారా అని అడుగుతున్నాడు. 5 and 4 ఎక్స్చేంజ్ ఎలా చేస్తాము, 72/5 కాదు కదా. సో కాబట్టి ఎగ్జాక్ట్ గా రాదు మనకి. సో 101 ఉంది కాబట్టి, సో కాబట్టి 5 and 4 ఎక్స్చేంజ్ చేయకూడదు. నెక్స్ట్ 15 and 16. సో 16 ని ఇక్కడ, 15 ఇక్కడ ఉంది. ఈ రెండింటిని ఒకవేళ మనం ఎక్స్చేంజ్ చేస్తే తేడా ఏముంటుంది, ఇక్కడ 16 వస్తుంది, ఇక్కడ 15 3 jar 45 ఇంకా తగ్గిపోతుంది. ఈ 48 ఉన్నది 45 అవుతుంది. కాబట్టి 15 16 కూడా ఎక్స్చేంజ్ చేయకూడదు. నెక్స్ట్ 5 and 3. సో 5 ఇక్కడ ఉంది, 3 ఇక్కడ ఉంది. సో ఇక్కడ 3 పెడతాను, ఇక్కడ 5 పెడతాను. సో ఏమవుతుంది, ఇది 24 అవుతుంది, ఇది 24 అవుతుంది. ఇక్కడ 16 5 jar 80 అవుతుంది. సో అంటే ఇన్స్టెడ్ ఆఫ్ 48 ఇక్కడ నాకు 80 వస్తుంది, ఇక్కడ 40 నాకు 24 వస్తుంది. సో ఏమైపోయింది, నాకు 104 అయింది. ఆల్రెడీ ఇది -3, 104 - 3 101 సరిపోయింది. కాబట్టి 5 and 3 ని మనం ఎక్స్చేంజ్ చేయాలి, 8 and 4 ఎక్స్చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. సో కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఎంత అవుతుందంటే ఆప్షన్ సి అవుతుంది.